హాయ్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ గ్రూప్ 2. ఎంతోమంది విద్యార్థులకి ఒక కళ, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని. మరి ఆ కళని నిజం చేసుకునే సమయం మీకు ఇప్పుడు వచ్చింది. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులు చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే నాకు సమయం లేదు, నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని. అలాగే గృహిణులు, సో వాళ్ళు కూడా ఈ కుటుంబ బాధ్యతల వల్ల, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, నాకు సమయం లేదు, నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంటారు. అలాగే కొంతమంది విద్యార్థులు నాకు సరైన గైడెన్స్ లేదని బాధపడుతూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు నాకు చదువుకోవాలని ఉంది కానీ ఆర్థిక స్తోమత లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇక మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకోసం మేము 100% క్వాలిఫైయింగ్ ప్రోగ్రామ్ ఒకటి మీకోసం తీసుకొచ్చాం. అదే గ్రూప్ 2 క్లాస్ ప్లస్. ఇందులో మీకు క్లాసెస్తో పాటు అంటే కంప్లీట్ సిలబస్ యాజ్ ఫర్ న్యూ సిలబస్ 5 సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ అన్నీ మీకు రెడీగా ఉంటాయి. సో యాజ్ ఫర్ న్యూ సిలబస్ 100% సిలబస్ అనేది కవరేజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మరి స్పెషాలిటీ ఏంటి? జనరల్గా అందరూ ఇస్తారు కదా, ఎక్కడైనా మనకు క్లాసెస్ ఉంటాయి కదా అని. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఆ క్లాసెస్తో పాటు క్లాస్ ప్లస్ అంటే మీకు 100% క్వాలిఫైయింగ్ ప్రోగ్రాంలో డైలీ టైం టేబుల్ ఇవ్వబడుతుంది. అంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ అనేవి చేస్తారు. అందులో మీకు ఒక గ్రూప్కి 40 మెంబర్స్ ఉంటారు. అంటే ఒక బ్యాచ్కి 40 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఇందులో మీకు డైలీ టైం టేబుల్ ఇస్తారు. డైలీ టైం టేబుల్ అంటే ఏంటి? అంటే మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మనకు చాలా తక్కువ టైం ఉంది. అంటే కేవలం 90 డేస్ కూడా ఉండదు మనకి ఎగ్జామ్కి. మరి 90 డేస్లో 5 సబ్జెక్ట్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే, ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే మనకి మినిమం 80 to 100 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అంటే కట్ ఆఫ్ మార్క్స్ అంటారు. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే పేపర్ స్టాండర్డ్ బట్టి మనకు మారుతూ ఉంటుంది. పేపర్ టఫ్ ఉందనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి. పేపర్ కొంచెం ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతాయి. బట్ ఎనీహౌ మనం గత ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తే కట్ ఆఫ్ మార్క్స్ జనరల్గా మనకి అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి 80 to 100 మధ్యలో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే మరి ఇంత తక్కువ సమయంలో మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే ఈ 5 సబ్జెక్ట్స్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అన్ని బుక్స్ ముందు పెట్టుకొని చదివితే అంత ఈజీ కాదు. చదివినా గుర్తుండదు కూడా, ఎందుకంటే తక్కువ సమయంలో అంత సిలబస్ కవర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి ఈ టైం టేబుల్లో మీకు ఏమి ఇస్తారు అంటే, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి అని. అలా అని అన్ని టాపిక్స్ మీరు చదువుకుంటూ పోవాలని కాదు. కొన్ని సబ్జెక్ట్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ ఉండడానికి అవకాశం ఉందో ఫస్ట్ మీకు ఆ టైం టేబుల్లో ఆ టాపిక్స్ మెన్షన్ చేస్తాం. అంటే ఎవ్రీడే ఆ 5 సబ్జెక్ట్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మనం తక్కువ సమయంలో ఈ 80 to 100 చాలా ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్. సో అలా మీకు టైం టేబుల్, డైలీ టైం టేబుల్, మీకు రేపు ఏం చదవాలన్నది ఆ టైం టేబుల్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఈ డైలీ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుకుంటూ పోయినా మీరు టెస్టులు రాయకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. సో టెస్టులు రాసినప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అంటే మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది. సో అందుకోసం మీకు డైలీ 8 o'clock మీకు టెస్ట్ ఉంటుంది. అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి. నెక్స్ట్ మనకి వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఆ వీక్లో మీరు ఏవైతే చదివారో దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్, అంటే 5 సబ్జెక్ట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అది మీకు ఎవ్రీ సండే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా మీకు వీటితో పాటు పర్సనల్ గైడెన్స్, అంటే మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. అంటే మనకు 8:30 to 8:30 PM టు 9 PM మధ్యలో నా నెంబర్కి, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో మీకు వాట్సాప్లో నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, సబ్జెక్ట్ సంబంధించింది కావచ్చు, ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మీకు పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డౌట్స్ క్లారిఫికేషన్స్ అంటే మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దానిలో మీకు ఈ 5 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో మనకి ఈ క్లాసెస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీచే మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఈ ఫ్యాకల్టీ మీకు వాట్సాప్ గ్రూప్లో వారికి సంబంధించిన అంటే ఏ సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ మీకు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ అనేవి మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలుసు మేము దాదాపుగా 20 సంవత్సరాల నుండి వేలాది మంది ఉద్యోగులను తీర్చిదిద్దిన సంస్థ. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ మీకు ఉంటారు. సో ఫ్యాకల్టీని మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అనేట్టే. ఇందులో నేను కూడా అంటే రీజనింగ్ దట్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ కదా, మనకి 30 మార్క్స్ ఉంది కదా, ఆ మెంటల్ ఎబిలిటీ నేనే టీచ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో లాజిక్స్, షార్ట్ కట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్ మీకు డిస్కస్ చేస్తాను. సో మన టార్గెట్ 30/30 అంటే మ్యాక్సిమం స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కూడా. అంటే నా సబ్జెక్ట్ అని చెప్పుకోవడం లేదు, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే జాగ్రఫీ అనుకోండి, చాలా సిలబస్ ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీ ఇచ్చారు, ఏపీ ఇచ్చారు, వరల్డ్ ఇచ్చారు, అలాగే మనకి డెమోగ్రఫీ ఇచ్చారు. ఇలా సిలబస్ మనకు చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఎంత చదివినా 30కి 20 చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ 100% అంటే 30కి 30 స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అది మెంటల్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. సార్ మెంటల్ ఎబిలిటీ అంటే అంటున్నారు అందులో మ్యాథ్స్ ఉంటుంది, నాది మ్యాథ్స్ కాదు కదా, మరి నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, మీరేమో అందులోనే 30కి 30 అంటున్నారు అని. సో మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన గ్రూప్ 2 సిలబస్లో బేసిక్ న్యూమరసీ అని చెప్పారు. అంటే మనకి అడ్వాన్స్గా ఏముండదు, మన డే టు డే లైఫ్లో ఏవైతే క్యాలిక్యులేషన్స్ మనం యూజ్ చేస్తుంటామో వాటికి సంబంధించిన టాపిక్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకోండి. పర్సంటేజ్ అంటే ఏంటి? శాతం. ఎంత శాతం మనకి పర్సంటేజ్ వచ్చింది మార్క్స్, ఎంత శాతం ఇంక్రీజ్ అయింది, సో ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చారు, ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అలాగే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఇలా మనం డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసేవి కాబట్టి మీకు చాలా డీటెయిల్గా బేసిక్స్ నుంచి మనకి గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా మీరు స్కోర్ చేసే విధంగా నేను క్లాసెస్ చెప్తాను. సో దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో వీళ్ళు మీకు డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీకు ఆ క్లారిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ బ్యాచ్కి మనకి 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో ఇందులో దీనికి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్క బ్యాచ్ 40 మెంబర్స్ని బ్యాచ్ లాగా ఫామ్ చేస్తాము. ఆ 40 మెంబర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఈ కంప్లీట్ 100% క్వాలిఫైయింగ్ ప్రోగ్రామ్ అంతా కేవలం 1950 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే కనీసం మనకి ప్రిలిమ్స్ తీసుకున్న 10,000 to 15,000 ఉంటుంది. బట్ అంతకంటే ఎక్కువ అంటే ఆఫ్లైన్ క్లాసెస్ కంటే ఎక్కువగా మీకు క్లాసెస్తో పాటు ఇక్కడ పర్సనల్ గైడెన్స్ కానివ్వండి, సో ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది మీకు. సో మ్యాక్సిమం అంటే మీకు ఖచ్చితంగా క్వాలిఫై కావడానికి ఏవైతే మీకు అవసరం ఉంటుందో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ తక్కువ ఫీజులో మీకు సో ఇది ప్రిలిమ్స్ ఉంటుంది, కంప్లీట్గా మనకు తెలుగు మీడియం మాత్రమే ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సో ఇదొక మంచి అవకాశం. సో నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానని బాధపడుతూ కూర్చోకండి. సో ఒక ప్రయత్నం చేయండి, పోయేదేం లేదు కదా. సో ఖచ్చితంగా ప్రయత్నం చేయడం అనేది సిన్సియర్గా అది మీ బాధ్యత. సో ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే సిన్సియర్గా ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి సో ఎలాంటి నెగటివ్ థాట్స్ పెట్టుకోకుండా అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సీరియస్గా ప్రిపేర్ కండి. జస్ట్ 2,000 రూపీస్ మనకు పెద్ద సమస్య కాదు. బట్ ఏంటంటే దానికంటే మీకు 100% క్వాలిఫైయింగ్ కాబట్టి మీకు ఆ క్వాలిఫైయింగ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. జస్ట్ ట్రస్ట్ హస్. ఓకే. సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేస్టోర్లో. సో ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్స్ సంబంధించిన మీకు డీటెయిల్స్ ఉంటాయి. అందులో జాయిన్ అయిన తర్వాత కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇచ్చారు. సో అందులో కూడా జాయిన్ కండి. అంటే ఫస్ట్ మీరు ఈ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ కావాల్సి ఉంటుంది. అండ్ ఈ కోర్సు ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి, వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయండి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి సార్, నేను ఎలాగైనా సాధించాలి, మాకు మీ సపోర్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ కండి. ఎందుకంటే సీరియస్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ సీరియస్నెస్ లేకపోతే జాబ్ సాధించడం అసాధ్యమే అవుతుంది. ఓకేనా? ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్.